నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి పావన కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా సూర్య భగవానుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో, కార్తీక ఆదివారం నాడు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో పరిశీలిద్దాం. స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి, నారద మహర్షి పృథు చక్రవర్తికి కార్తీక ఆదివారం విశిష్టతను తెలియజేశారు. ఆ విశిష్టతను మనం పరిశీలిస్తే, కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ మాసస్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభేత్ నృప. స్కాందపురాణం వైష్ణవ ఖండంలో చెప్పబడిన శ్లోకం ఇది. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేత్. కార్తీక మాసంలో వచ్చే భానువారం అంటే ఆదివారం ఎవరైతే తెల్లవారుజామున నదికి వెళ్ళి నదీ స్నానం చేస్తారో, లేదా గృహంలో చన్నీటి స్నానం చేస్తారో, మాస స్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభేత్ నృప, వాళ్ళకి కార్తీక మాసం నెల రోజులు కూడా తెల్లవారుజామున స్నానం చేసిన ఫలితం కలుగుతుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. కాబట్టి కార్తీక స్నానం అనేది ఆదివారం నాడు చేస్తే కార్తీక మాసంలో నెల రోజుల స్నాన ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో సూర్య భగవానుడు విష్ణువు అనే పేరుతో భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. భానుమండల మధ్యస్థాం వేదత్రయ నిషేవితాం గాయత్రీ ప్రీతిపాద్యంతం విష్ణుం భక్త్యా నమామ్యహం అంటూ కార్తీక మాసంలో సూర్యుడి విశిష్టతను గురించి మనకి స్కాంద పురాణంలో చెప్పారు. అంటే సూర్యమండల అంతర్భాగంలో 3 వేదాల చేత కీర్తించబడుతూ గాయత్రీ మంత్ర స్వరూపంగా విష్ణాదిత్యుడు అనే పేరుతో కార్తీక మాసంలో సూర్యభగవానుడు ప్రకాశిస్తూ ఉంటాడని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. కార్తీక మాసంలో విష్ణువు అనే పేరుతో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే కార్తీక ఆదివారం సందర్భంగా ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. అలాగే సూర్యుడి అనుగ్రహం కోసం గోధుమలతో తయారు చేయబడినటువంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించడం, ఇతరులకు పంచిపెట్టడం ద్వారా సూర్యుడి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే మీ గృహంలో కూడా తమలపాకు మీద తడిగంధంతో గుండ్రంగా ఒక రూపు గీసి దాన్ని సూర్యనారాయణమూర్తి స్వరూపంగా భావించుకుంటూ సూర్యుడి 108 నామాలు పఠించటం, అలా వీలు కాని పక్షంలో ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమః అనే మంత్రాన్ని పఠిస్తటం, దాంతోపాటుగా సూర్యభగవానుడికి ప్రీతికరమైన విధంగా గోధుమల దానం నిర్వహించుకోవటం ద్వారా కార్తీక ఆదివారం నాడు విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక ఆదివారం సూర్యారాధన చేస్తే సంతానపరంగా కూడా మంచి పురోభివృద్ధి కలుగుతుందని, సంతానం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చని స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఆదిత్య హృదయము, సూర్యాష్టకము వీటిని కార్తీక ఆదివారం సందర్భంగా పఠించటం, అలాగే సూర్య సంబంధమైనటువంటి ఆలయంలో దీపాన్ని వెలిగించటం, దీపదానం ఇవ్వటం ద్వారా సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి పావన కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో వచ్చే సోమవారం సందర్భంగా పరమేశ్వరుణ్ణి ఎటువంటి పుష్పాలతో పూజిస్తే శివానుగ్రహం కలుగుతుందో, శివుడికి ఏ విధంగా అభిషేకం నిర్వహించాలో, శివారాధనలో మారేడుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటో, కార్తీక మాసంలో మారేడును పూజిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. కలి ప్రభావాలు మనస్సులో ఉంటే దురుక్తుల మీద ఆసక్తి కలుగుతుంది. ఆ దురుక్తులే పట్టు కూర్చుంటే భయము, మృత్యువు, నరకము, యాతనలు కలుగుతాయి. ఇది గొప్పగా చూపించారు. ఇది మొత్తం వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ వంశం వాళ్ళందరూ కూడా వాళ్ళ సంతానాలతో వాళ్ళ సేనలతో కలిసి తిరుగుతూ ఉంటారు. ఏ యుగంలో? కలియుగంలో తిరుగుతూ ఉంటారు. అన్ని చోట్ల తిరుగుతుంటారు. అన్ని ఎక్కడ పెడితే అక్కడ భయం, ఎక్కడెక్కడ మృత్యువు, నరకం దాకా వెళ్ళక్కర్లేకుండా ఇక్కడే యాతనలు. అవునా లేదా? అందుకే కలిపురుషులు కలిలో ఉన్నటువంటి జీవుల్ని తీసుకెళ్తే, నరకానికి తీసుకెళ్తే నవ్వుతూ ఉంటారు. వాళ్ళకి కోస్తున్నా కొడుతున్నా అవి ఇలాంటివన్నీ భూమి మీద అనుభవించేవాళ్ళంట. అలాంటివన్నీ అనుభవిస్తారు. ఇక్కడ యాతనలు ఇక్కడే అనుభవించడం జరుగుతుంటుంది. వీళ్ళు ఏం చేస్తుంటారు? భూమి యందు ఈ అధర్మ సంతానం చెప్పాలంటే కలి వచ్చిన తర్వాత అధర్మ సంతానం మంచి వృద్ధి చెందిందండి. ఇక్కడ దాని వంశోద్ధారకుడు అప్పుడప్పుడు పుడుతుంటాడు వంశాలు. అలాంటి వాడు కలి వంశోద్ధారకుడు, అధర్మ వంశోద్ధారకుడు.
ఆయన వల్ల వచ్చిన సంతానం అంతా ఎంతమందో వాళ్ళందరితో పాటు తిరుగుతూ ఏమిటి చేస్తారు వీళ్ళంటే యజ్ఞ అధ్యయన దానాది వేద తంత్ర వినాశకా. యజ్ఞము, అధ్యయనము, దానము, తపస్సు ఇలాంటి వేద మార్గముల్ని నశింపజేస్తారు. అవునా లేదా? యజ్ఞాధ్యయన దానాది వేదతంత్ర వినాశకా. పైగా ఆది వ్యాధి జరాగ్లాని దుఃఖ శోక భయాశ్రయా. అందరికీ వాళ్ళు కలిగించేవి ఏంటో చూడండి. ఆది మానసిక రోగాలు. మనం అనుకుంటాం వాడు అంతంత డబ్బు ఉంది, అంత మేళ్ళలోనే మంచి పొజిషన్లో ఉన్నాడు, కానీ వాళ్ళకి ఎప్పుడు మానసికంగా ఏదో ఒక దిగులుంటూ ఉంటుంది. వీటిని ఆది అంటారు ఇక్కడ. వ్యాధి అంటే శరీరానికి కలిగేవి. ఎంత డబ్బున్నా ఎన్నున్నా తర్వాత ఒకటి వస్తుంది జరా, శరీరం జీర్ణించే దశ. గ్లాని, దుఃఖ, శోక, భయ, ఆశ్రయ ఇవన్నీ ఆశ్రయించుకుంటాయి. ఇవి కలిరాజానుగాహ. వీళ్ళందరూ కలిరాజుకు శానంలాగా అనుసరిస్తూ ఉంటారు. వీళ్ళు ఎంతమంది తెలుసా? యూధశః, లెక్కలేనంతమంది ఉంటారు వీళ్ళందరూ. వీళ్ళు లోకనాశకాహ బభూవు కాల విభ్రష్ట క్షణిక కాముకా నరా. దీని ప్రభావం చేత క్షణికమైనటువంటి కాముక వికారాలతో తిరుగుతుంటారు. దంభాచార దురాచారా తాతమాతృ విహింసకా. కూడనివి చేస్తారు. ఏమైనా సదాచారం చేస్తున్నట్టు కనిమన్నా దంభాచారమే అవుతుంటుంది ఇక్కడ. వీళ్ళు తాతమాతృ విహింసకా, తండ్రిని తల్లిని కూడా చంపుతారు. వేదహీన ద్విజాధీనా కుతర్కవాద బహుళ ధర్మ విక్రయణోధమ వేద విక్రయణో వ్రాత్య రస విక్రయణస్తథ. అన్ని భారతంలో విష్ణు పురాణంలో చెప్పిన మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్న లిస్టు. పరదారారతాహ మత్తాహ వర్ణసంకరకారకాహ. కాముకత్వం వల్లనే నియమాలు పక్కన పెట్టి వర్ణసాంకర్యాలు జరుగుతాయి. కేవల కాముకత్వం వల్ల తెలుసుకోండి ఇక్కడ. దానికి వేదాదుల్లో చెప్పబడ్డ ప్రేమ లాంటి మహాశబ్దాన్ని అతికించి సర్వభ్రష్టత్వం చేస్తారు ఇక్కడ. పైగా మనుషులు ఎలా తయారవుతారంటే గర్వంకి తక్కువ లేదు, కానీ మనుషులు మాత్రం పూర్వయుగాల వాళ్ళ కంటే హ్రస్వాకారాహ, హ్రస్వ ఆకారాహ పొట్టి రూపాలు, పాపసారాహ, శఠామఠ నివాసినః, షోడశాబ్దాయుష శాలబాంధవ నీచ సంగమా, వాద కలహ సంక్షుబ్ధాః, కేశవేష విభూషణాః. ఏమిటో ఆ భారతంలో ఏం చెప్పాడు, విష్ణుమూలంలో చెప్పాడు, అవే ఇక్కడే చెప్తున్నారు. అన్ని వ్యాసుడు ఒంటి చేత్తో రాశాడుగా, అందుకు అవే ఉంటాయి ఇక్కడ కూడా. ప్రతిదానికి వాదము కలహము ఇదే ఎక్కువ. తర్వాత వచ్చే ఎఫెక్ట్ కలహ. వీటితో సంక్షుబ్ధాః, ఎప్పుడు కలవరపాటే. ఇంకా కులౌ కులీనాధనిన పూజ్యా వార్ధుషికా ద్విజాః. పైగా సన్యాసినో గృహాసక్తాః. సన్యాసాశ్రమంలో ఉండేవాళ్ళు గృహస్థాశ్రమం మీద మక్కువ కలిగి ఉంటారట. పొరపాటున కాషాయం కట్టేసే కానీ అది ఉంటే బాగుండేదేమో అని మీకు తెలియదేమో, కానీ దూరంగా ఆశ్రమంలో లేం, కానీ ఏ ఫీల్డ్లో ఉన్నవాడికి ఆ ఫీల్డ్లో ఉన్న బాధలు తెలుస్తాయండి. సన్యాసాశ్రమానికి ఎప్పుడు నమస్కారమే. కలుషితమవుతా ఆశ్రమాలు అని చెప్పారు. ఆ మాటకు వస్తే గృహస్థాశ్రమాన్ని కూడా తిట్టాడు. అంటే ఆశ్రమాన్ని తిట్టలేదు, ఆశ్రమంలో ఉన్నవారు కలుషితం చేస్తారని. అందుకే సన్యాసినో గృహాసక్తా గృహస్థాస్తు అవివేకినః. కొన్ని గృహస్థులు అయి ఉన్నారు కదా, అంటే సన్యాసికి గృహస్థాశ్రమం మీద మక్కువ పుట్టిందంటే గృహస్థాశ్రమం ఎంత గొప్పదండి. అయినా గృహస్థాశ్రమం విలువ తెలియక వివేకం లేకుండా ప్రవర్తిస్తుంటారు. వివేకంతో ఉంటే ఉన్న ఆశ్రమం విలువ తెలిసి వాడుకుంటారు. వివేకి విలువ తెలుసుకుని వాడుకుంటాడు. అది ఇక్కడ. వాళ్ళు ఎలా ఉంటారు గృహస్థాశ్రమ పనులు అంటే, గురు శిష్య బంధములు సరిగ్గా ఉండవు. శిష్యులు గురువు మాట వినరు సరికదా, గురువుని నిందిస్తారు. గురు నిందాపరాహ. ధర్మము ఆచరిస్తున్నట్టు కనబడతారు, అందుకే ధర్మధ్వజినః. సాధు వంచకాహ. గృహస్థులు ఎలా ఉంటారు, సాధువుల్ని వంచిస్తుంటారు. పైగా వేదములు మొదలైన వాటి యందున్న వారు కూడా ప్రతిగ్రహరతాహ పరస్వహరణాదరాహ. ఎవడేది ఇస్తాడో ఏది పుచ్చుకుందామా దాని మీదే దృష్టి పెట్టుకుంటారు. పైగా పెళ్ళి అంటే ఏమిటంటే, నచ్చిన వాడిని వాళ్ళు వీళ్ళు చేతులు పెట్టేసుకోవడం పెళ్ళి అనుకుంటారు. ముందు వెనకలు చూడరు. శాస్త్రాన్ని ద్వయోస్వీకారముద్వాహ ఇది ఏర్పడుతుంది. ఇక మైత్రి షఠులయంది ఉంటుంది. మూర్ఖత్వంతోనే మైత్రి ఉంటుంది. పైగా అసమర్థతనే క్షమ అనుకుంటారు కలియుగంలో. చూడండి, క్షమా అశక్తౌ. చాలా లోతైన మాటలు. అసమర్థతే క్షమ. ఒకడు పాపం ఎంత తిట్టు నేను సహనంలో ఉంటానండి అంటాడు. ఎందుకంటే వాడు తిరిగితే వాడు 10 కొడతాడని తెలిసి వీడు మౌనంగా ఉంటాడు. ఇది అసమర్థత క్షమ కింద చలామణి అయిపోతుంటుంది. క్షమ అశక్తౌ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కరణ అక్షమే విరక్తి. ఏమీ చేయడానికి చేతకాక వైరాగ్యం చూపిస్తున్నారు ఇక్కడ. వైరాగ్యం చేతకానివాడు వైరాగ్యం, చేతకానితనం వైరాగ్యంగా వెళుతుంది. అసమర్థత సహనం కింద చలామణుతుంది. వాచాలత్వం పాండిత్యం అవుతుంది అన్నాడు. వాచాలత్వంచ పాండిత్యే ఇది ఇక్కడ. అప్పుడు శంకర భగవత్పాదులు వారు వచ్చి
కుమతాలను ఖండించారంటే వాదానికి సిద్ధమయ్యారు. అప్పుడు వాళ్ళు ఒక ప్రమాణం ఉంది కనుక ఇప్పుడు ఏది పాండిత్యం? వాచాలత్వంచ పాండిత్యం. అదే అయిపోయింది ఇక్కడ. యశోర్తే ధర్మసేవనం. పైగా సృష్టిలో కలిలో ఆ సమయంలో ఎలా ఉంటుందంటే ఎవరిని సాధు పురుషుడిగా భావిస్తారంటే ఎవడు ధనికుడో వాడు సాధువు అంటారు. ధనాఢ్యంతంచ సాధుత్వే. పైగా ఏది దూరంగా ఉంటుందో అదే గొప్పగా కనబడుతుంటుంది. కలిలో అదొక లక్షణం. పైగా సూత్రమాత్రేణ విప్రత్వం, తాడు మెడలో వేసుకోవడమే బ్రాహ్మణ్యంగా కనబడుతూ ఉంటుంది ఇక్కడ. దండమాత్రేణ మస్కరే, చేతిలో దండం పట్టుకోవడమే సన్యాసికత చలామణి అయిపోతూ ఉంటుంది. పైగా భూమి అల్పసస్యా వసుమతి, చివరికి నదీ తీరముల వద్దకు వచ్చి కూడా పంటలు నాటేసుకుంటారు. వాడు కొంత దూరంలో భూములు పెట్టుకోవడం ఏం లేదు, ఆ విధంగా ఉంటుంది. పైగా చిత్రవృష్టికరామేఘా, మేఘములు చిత్రమైన వర్షాలు కురుస్తుంటాయి. మందసస్యాచ మేదిని, భూమి సరిగ్గా పండదు. ప్రజాభక్షాహ నృపాహ, ప్రజల్ని తింటూ ఉంటారు పాలకులు. కరపీడ ప్రపీడితా లోకా, జనులు పన్నుల బాధలతో బాధపడుతూ ఉంటారు. ఇలాగా కొండలు గుట్టలు కూడా పట్టుకు తిరుగుతుంటారు. ఏవంతు ప్రథమే పాదే, ప్రథమ పాదంలో ఇలా ఉంటూ కలే కృష్ణ వినిందకాహ, కలిలో కృష్ణుడిని నిందిస్తూ ఉంటారు. అది ఇక్కడ కృష్ణ నిందకులు ఎక్కువ ఉంటారంట. కృష్ణ నిందకులు అంటే విష్ణు నిందకులు, విష్ణు నిందకులు అంటే ధర్మ నిందకులు. భగవానే చెప్పాడుగా తానెవరెవరో శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోబులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తగిలి నాయందు వాడెన్నడలుగు నాడే హింసనందు అని భాగవతంలో చెప్పినట్లుగా కృష్ణ నింద అంటే వీటిని నిందించడమే. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమ. ఆదివారం చాలా విశిష్టవంతమైంది. కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేయటం వీలుపడని వాళ్ళు కార్తీక పుణ్యస్నానాల్ని ఆదివారం నాడు కనుక చేసినట్లయితే ఆ నెలంతా కూడా స్నానం చేసినటువంటి సత్ఫలితాన్ని సాధిస్తారు సుమా అంటోంది శాస్త్రం. అంతేకాకుండా కార్తీక మాసంలో ఆదివారం నాడు తరగనివి అంటే కూరలున్నాయే, అట్లా తరగనివి గనక ఆహారంలో స్వీకరించడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. ఉసిరిక, మజ్జిగ, ఉల్లి వీటన్నిటినీ కూడా ఆదివారం నాడు త్యజించాలని కార్తీక మహాపురాణం తెలియజేస్తోంది మనకు. కాబట్టి ఆదివారం నాడు కార్తీక పురాణ కథలు తప్పనిసరిగా విని తీరాలి. ప్రతినిత్యం కూడాను ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు కొన్ని నిషిద్ధకరమైనటువంటి విధి విధానాల్ని పాటించడం చాలా అవసరం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి నదీ తీర ప్రాంతంలో దీపారాధన, ఇంటి వద్ద తులసి కోట వద్ద దీపారాధన, అలాగే నీటి వద్ద స్నానానంతరం 3 దోసెట్లతో అర్ఘ్యప్రదానం చేస్తూ సూర్యభగవానికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత దేవాలయ దర్శనాలు చేసుకుంటూ అక్కడ గాలిగోపురం ముందు ధ్వజస్తంభం దగ్గర దేవాలయ ప్రాంగణంలోనూ పమిడి పత్తితో ఒత్తులు చేసినవి తీసుకొని నువ్వుల నూనెతో ప్రమిదలో దీపారాధన ఆచరించాలి. ఇలా ఆచరించడం వల్ల జన్మాంతరాల పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి కార్తీక మాసంలో అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా ఆదివారం నాడు సూర్యస్తుతి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను పఠించాలి. సూర్య భగవానికి తూర్పు వైపు తిరిగి నమస్కారం చేస్తూ, నమస్కార ప్రియుడు కాబట్టి ఓం గృణి సూర్య ఆదిత్యోం అంటూ అర్ఘ్యప్రదానం కూడాను ఆచరించాలి. అర్ఘ్యప్రదానం సూర్యభగవానికి ఈ విధంగా కనుక చేసినట్లయితే శారీరక తత్వంలో ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ కూడాను తొలగించబడి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన తత్వాన్ని ఆ యొక్క
హరిహరులు ఇరువురు కూడాను మనకు ప్రసాదింపజేస్తారు అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ కార్తీక దామోదరాయ నమః. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోభం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:26 సూర్యాస్తమయం 5:36. తిథి ద్వితీయ రాత్రి 9:10 వరకు. నక్షత్రం రోహిణి సాయంకాలం 5:26 వరకు. వర్జం ఉదయం 10:08 నుంచి 11:35 వరకు. మరల రాత్రి 10:41 నుంచి 12:30 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:07 నుంచి 4:51 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:31 నుంచి 3:59 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకౌరిక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం కార్తీక మాసం ఆదివారం. ఇంకా విశేషించి అశూన్య శయన వ్రతం పరిసమాప్తం. అంటే చాతుర్మాస్య ప్రారంభంలో ఆషాఢ బహుళ విధినాడు ప్రారంభించినటువంటి లక్ష్మీనారాయణ పూజ కొత్త మంచం మీద వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి చేయడం అన్నమాట. ఆ పూజ పూర్తి చేసి ఈరోజు దాన్ని దానం చేయాలి దంపతులకు. అలా చేసిన దాని వలన భార్యాభర్తల మధ్య అన్యోన్య అనురాగం పెరుగుతుంది, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది, ఆయుర్దాయం కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండనవసరం లేకుండా అతి సమీపంలోనే వారి యొక్క మోక్షం కూడా సిద్ధిస్తుంది. ఆదివారం కాబట్టి మనం కార్తీక స్నానం ఎలాగా చన్నీళ్ళే చేస్తాం. అది పూర్తయిపోయిన తర్వాత సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నం పూట పాయసం నివేదన చేయడం. ఏకభుక్తం చేసేటువంటి వారు మధ్యాహ్నమే భోజనం చేస్తారు. నక్తం చేసేటువంటి వారు ఈ ప్రసాదాన్ని రాత్రి భోజనం చేయవచ్చు. నూనె పదార్థాలు ఈరోజు తీసుకోకూడదు. విశేషించి ఈరోజు సాయంకాలం 5:26 నుంచి రాత్రి 9:10 వరకు ద్విపుష్కర యోగం ఉంది. ఆ సమయంలో ఏ పనులైతే పునరావృతం కావడం వలన ఇబ్బంది కలుగుతుందో అటువంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. దిగంబర అవధూత దత్తావతారం ఉంది ఈరోజు. దత్తాత్రేయ స్వామిని ఆరాధించుకోవడం ద్వారా, పూజించుకోవడం ద్వారా సంపదను వృద్ధి చేసుకోవడంతో పాటు దాన్ని సద్వినియోగం చేసేటువంటి ప్రసక్తి పెరుగుతుంది. విశేషించి ధర్మ మార్గంలోనే సంపాదించేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. దాన్ని ధర్మ వృద్ధి కోసం, పుణ్య వృద్ధి కోసం వినియోగించే అవకాశాలు కూడా ఏర్పడతాయి. చుట్టూ జరిగేటువంటి సంఘటనల నుంచి కూడా జ్ఞానాన్ని సంపార్జించేటువంటి ప్రజ్ఞ పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు. నది అనగానే మనకెవరు గుర్తొస్తారు? గంగ. గంగ ఎక్కడి నుంచి వచ్చింది? దిలోకము నుండి, అంతరిక్షము నుండి ప్రవహించింది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుచున భోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లు తుంశంకర. పైనుంచి కింద పడింది. ఆ పైనుంచి కింద పడేటప్పుడు
ఆకాశంలో ఉరుములు మెరుపులు పెద్ద ధ్వనితో కింద పడింది. శిలల్ని గుద్దుకుంది, హిమాలయాల్ని గుద్దుకుంది, పరమశివుణ్ణి తాకింది, కిందకొచ్చింది, త్రిపథగగా ప్రవహించి పాతాళలోకం వరకు వెళ్ళింది. ఏ నది ఉత్పత్తి అయినా దాని యందు ఒక లక్షణం ఉంటుంది, అది ధ్వనితో కాంతితో సంబంధాన్ని పొందుతుంది. నదులు ఉద్ధృతంగా ఎప్పుడు ప్రవహిస్తాయి? వానాకాలంలో. వానాకాలంలో ప్రవహించాయి అంటే వానాకాలంలో నల్లటి మబ్బులు వచ్చినప్పుడు వర్షధారలు పడే ముందు పిడుగులు పడతాయి, మెరుపులు మెరుస్తాయి. ఆ మెరుపులలో ఉండేటటువంటి శక్తిని, పిడుగులలో ఉండే ధ్వని శక్తిని తాను పుచ్చుకొని ఆ శక్తితో కలిసి శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటాం. శబ్దము పెద్ద శక్తి, అందుకే విస్ఫోటనము చంపేస్తుంది. లలితమైన శబ్దము ఆహ్లాదమిస్తుంది. శబ్దము వలన జ్ఞానమును పొందుతాడు. తనకి తెలియనిది వేరొకరి వలన విని జ్ఞానమును పొందుతాడు. అటువంటి శబ్దము బ్రహ్మాండంగా పైన వినపడుతుంటే అంతరిక్షంలోంచి ఆ నల్లని మబ్బులోంచి ఆ జలధార వాటి శక్తిని పొంది ఆ మెరుపుల యొక్క వెలుతురు శక్తిని, ఆ పిడుగుల యొక్క ధ్వని శక్తిని పుచ్చుకుని రెండు శక్తులతో కలిసి కింద పడుతుంది. కింద పడి తాను ఇది స్యందనశీలాహ ప్రవాహ లక్షణము దాని ఎందుంది. అది ఎక్కడదని అడిగారు. అది ఈశ్వర శాసనం. పరమేశ్వరుడు శాసించాడు. ఈ పంచభూతములను సృష్టించినప్పుడు శివమహాపురాణంలో శుక్రాచార్యుల వారు పరమశివుడి కడుపులో పడుకుని స్తోత్రం చేస్తారు. ఈశ్వరుడు శాసనం చేశాడు. ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క శాసనం చేశాడు. ప్రాణికోటి బ్రతకాలి కనుక మీకు నేను శాసనం చేస్తున్నాను. వాయువు అంతటా తానే వెళ్ళాలి, అగ్ని ఊర్ధ్వముఖంగా పైకి లేవాలి, నీరు అధోముఖంగా వెళ్ళిపోవాలి. ఇది ఈశ్వర శాసనం. అందుకే నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు. పల్లం ఎటుందో అటువైపు నీరు కదిలి వెళ్ళిపోతుంది, ప్రవహించి వెడుతుంది. నీరు ప్రవహించలేదనుకోండి పంటలు పండవు, ధర్మం నిలబడదు, నగరములు రావు, మంచినీళ్లు దొరకవు. గాలి కొన్ని చోట్లే ప్రవహించిందనుకోండి మనం అందరం అక్కడికి వెళ్ళాలి. గాలి మన కోసం తానే వస్తుంది. బతకడానికి గాలి ప్రధాన అవసరం కాబట్టి గాలి తానే వెళ్ళాలన్నాడు. అగ్ని కిందకి వెళ్ళిందనుకోండి నీటిలాగా ఎవ్వరూ బతకలేరు. పొయ్యి వెలిగించగానే మంటల కిందకి వెళ్ళాయనుకోండి వంట ఎలా అవుతుంది? మంట పైకి రావాలి, ఊర్ధ్వముఖ చలనం చేయాలి. అందుకే అగరత్తు వెలిగించి ఇలా పట్టుకోండి పైకి లేస్తుంది అగ్ని. అది ఈశ్వర శాసనం. లింగపురాణంలో అంటారు, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్. ఓ అగ్ని వంట చేసి పెట్టబాయా వాళ్ళకి అన్నాడు. అందుకని ఊర్ధ్వముఖంగా పైకి లేచి వంట చేసి పెడుతున్నాడు. వాళ్ళు యజ్ఞం చేస్తారు, దేవతలకు అన్నం పట్టుకెళ్ళి అన్నాడు. అందుకని హవ్యం పట్టుకెడుతున్నాడు. వాళ్ళు పితృదేవతలకి కవ్యం ఇస్తారు, పట్టుకెళ్ళి అన్నాడు. అగ్నిహోత్రుడు కవ్యం పట్టుకెడుతున్నాడు. కాబట్టి ఆ నీరు ప్రవహిస్తుంది. ప్రవహించి వెళ్ళడం నది లక్షణం కాదు, నదికి ఈశ్వర శాసనం. అది ప్రవహించి వెళ్ళేటప్పుడు దానికి ఉన్న లక్షణం ఏంటంటే అది చప్పుడు చేస్తుంది. పాము వెళ్ళేటప్పుడు నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. అహిరేవ ఏహే పాదాన్ విజానాతి న సంశయ అంటుంది సీతమ్మ రామాయణంలో. పాము కాళ్ళకి పాముకు తెలుస్తుంది కానీ నాకు తెలుసా అంటుంది. నది నిశ్శబ్దంగా ప్రవహించదు, చప్పుడు చేస్తుంది. మీరు ఎప్పుడైనా చీకట్లో నది ఒడ్డున నిలబడితే ఆ నదీ ప్రవాహంలో ఉండేటటువంటి విచిత్రం తెలుస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఒకనాడు చిరకారి తల్లి ఏదో తప్పు చేసిందని గౌతముడు భావించాడు. ఆమెపై ఎంతో కోపించాడు. ఆ సమయంలో కుమారులందరూ అక్కడే ఉన్నారు. చిరకారి కూడా అక్కడే ఉన్నాడు. గౌతముడు ఆమెను నిందిస్తూ ఇతర కుమారులను కాదని చిరకారిని పిలిచి ఇలా అన్నాడు, నాయన నీ తల్లి తప్పు చేసింది కనుక వెంటనే నీ తల్లిని వధించు అని ఆదేశించాడు. అడవిలోకి వెళ్ళిపోయాడు ఆదేశించి. చిరకారికి నెమ్మదిగా ఆలోచించడం, నెమ్మదిగా పని చేయటం అలవాటు కనుక అతడు తన స్వభావం మేరకు చాలాసేపటి తర్వాత అలాగే అన్నాడు. ఎంతోసేపు అయిన తర్వాత అలాగే నాయన అన్నాడు. ఆ నాన్న వెళ్ళిపోయారు, ఇంక లేరు అక్కడ. తర్వాత అసలేం జరిగింది అంటే, ఎందుకు జరిగింది?
కారణమేమిటి, ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు, తప్పు చేయటానికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకున్నాడు, రాసుకున్నాడంతా. ఒక పేపర్ తీసుకురావటానికి కోసం ఒక 2 గంటలైంది, ఏదో దొరికింది. పెన్ను తీసుకురావటానికి కోసం ఒక రోజంతా అయింది, రాసుకున్నాడు. ఈ విషయాన్ని గురించి తీవ్రంగా చాలాసేపు రోజులే యోచన చేశాడు. ఏమైనా సరే అది తండ్రి ఆజ్ఞ కదా, దాన్ని పాటించి తీరాలి. మరో ప్రక్క తల్లిని చంపకూడదు, రక్షించుకోవాలి. ఇప్పుడేం చేయాలి? ఈ ధర్మ నిర్ణయంలో పెద్ద చిక్కు వచ్చి పడింది ఈ చిరకారికి. దుష్టుల్లాగా నేను కూడా ఈ ధర్మ సంఘటనలో మునిగిపోవాలా? ఎలా దీని నుండి బయటపడేది? పితురాజ్ఞ పరో ధర్మగా, పితురాజ్ఞ పరో ధర్మగా, స్వధర్మో మాతృరక్షణం, స్వధర్మో మాతృరక్షణం, అస్వతంత్రంచ పుత్రత్వం, అస్వతంత్రంచ పుత్రత్వం, కింతు మాం నాను పీడయేతు, కింతు మాం నాను పీడయేతు. పితృవాక్యాన్ని పాటించడం ఉత్తమ ధర్మం. అలాగే తల్లిని రక్షించుకోవటం స్వధర్మం. కొడుకుకు స్వేచ్ఛ లేదు అంటే ప్రశ్నల మీద వేసుకొని దానికి ఆన్సర్ రాస్తున్నాడు. ఎందుకంటే పుత్రుడు తల్లిదండ్రుల ఆధీనంలో ఉంటాడు కదా. ఇప్పుడు నాకు ధర్మహాని దోషం అంటకూడదు కనుక నేనేం చేయాలి? స్త్రీని, అందులోనూ తల్లిని చంపి ఎవడైనా సుఖిస్తాడా? సుఖించడు. అంటే గ్రంథాలన్నీ తీశాడు, చదవటానికి ప్రారంభం చేశాడు. అలాగే తండ్రి మాటను నిర్లక్ష్యం చేసి ఎవడైనా పేరు తెచ్చుకుంటాడా? తెచ్చుకోడు కదా, గౌరవించబడాడు కదా. ఈలోగా నిద్ర వచ్చింది, నిద్రపోయాడు, ఇంక లేడు. కనుక తండ్రిని అవమానించడం మంచిది కాదు, మళ్ళీ లేచాడు. అలాగే తల్లిని రక్షించుకొని పుత్రధర్మాన్ని పాటించాలి. తల్లి అంటే చాలా ఇష్టం. రాయటం కొట్టేయటం. కాబట్టి నాకు తండ్రి మాట కూడా ధర్మమే. తండ్రి మాట నెరవేర్చకపోతే మళ్ళీ రావచ్చేమో వాపసు, ఎవరు తెలుసు. ఆయన వచ్చేవాడే, వచ్చి శాపం గీపం పెట్టేస్తే ఎక్కడ పోయేది? శాపం పెడితే చంపేస్తే పర్వాలేదు, శాపం పెడితే అది భయం. తల్లిని చంపేది ఎట్లా? మహాపాపం వస్తుంది. అది శ్రీహత్య, మాతృహత్య. ఇదేంటిది? ఈ 5 మహాపాతకాలు 2 పాతకాలు చుట్టుకుంటున్నాయి. నాకు పర్వాలేదు అనుకుందామా అని తర్కం చేసుకొని కూర్చున్నాడు. ఒకడే మాట్లాడుకుంటున్నాడు. కాబట్టి 2 ధర్మాలు ఆచరించవలసినవి కదా. నాన్న మాట ఆచరించాలా, అమ్మ మాట ఆచరించాలా? ఏంటి చేసేది? అమ్మని చంపకూడదు, రక్షించుకోవాలా. ఈ సంకట పరిస్థితి నుండి నేను ఎట్లా గట్టెక్కాలి అని యోచన చేస్తున్నాడు. అని అనుకుంటూ వీడు కొంచెం నిదానమైనప్పటికి కూడా మనసులో మాత్రం అనుకున్నాడు, నేనే జయించాలి దీంట్లో. తండ్రి తన శీలాన్ని, చరిత్రను, గోత్రాన్ని, వంశాన్ని రక్షించుకోవటానికి భార్య యందు తనను తాను నిక్షేపించుకొని కొడుకుగా పుడతాడు. అందుచేత తండ్రి తల్లి ఇద్దరూ కొడుకుగా నాకు జన్మనిచ్చారు కనుక ఈ ఇద్దరూ నేను పుట్టడానికి కారణమే ఉన్నారు. ఈ జ్ఞానం నాకెప్పుడు నిలిచి ఉండాలి, నాకెప్పుడు ఇదే జ్ఞానం ఉండాలి. ఇప్పుడు కొద్దిగా తండ్రి విషయం గురించి ఆలోచిస్తాను. ఇంతవరకు అమ్మని గురించి ఆలోచన చేశా, ఇప్పుడు ఆ తండ్రి గురించి ఆలోచిస్తాను. జాతకర్మ సమయంలోనూ ఉపనయన సమయంలోనూ తండ్రి ఆశీస్సును ఇస్తాడు. తండ్రి గౌరవాన్ని కాపాడటానికి అది సరైన దృఢ ప్రమాణము. తండ్రి పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పుతాడు. కాబట్టి కొడుకుకు తండ్రే ప్రధాన గురువు, పరమధర్మం కూడా. తండ్రి మాటే ఎక్కువ కదా, ఈ ఎక్కడరా పీకులాట అనుకున్నాడు. అవన్నీ చదువుతున్నాడు కనుక తండ్రి ఆదేశాన్ని పాటించే తీరాలి. వేదాలు కూడా ఈ మాటే చెప్పాయి, ఇక్కడే రాశాయి, ఇదే ధర్మమును నిశ్చయించాయి. తండ్రికి కొడుకు ప్రీతి మాత్రమే, కొడుకుకు మాత్రం తండ్రి సర్వస్వం అయి ఉన్నాడు. తండ్రి మాత్రమే శరీరాది సమస్త వస్తువులను పుత్రుడికిస్తాడు. కనుక తండ్రి మాటను ఎప్పుడూ ఆచరించాలి. ఎప్పుడూ ఎటువంటి విచారణ చేయకూడదు.
అని ఒక తీర్మానానికి వచ్చాడు. పాతకాన్యపి పూయంతే, పాతకాన్యపి పూయంతే పితుః శాసన కారిణః, పితుః శాసన కారిణః. తండ్రి మాటను పాటించే కుమారుడి పాపాలు నశిస్తాయి. తండ్రే కొడుకుకు భోగ్య వస్తువులను, భోజ్య పదార్థాలను, వేదాధ్యాయాన్ని, లోక వ్యవహారాన్ని, గర్భాధాన, పుంసవన మొదలైన సంస్కారాలను జరిపిస్తాడు. పితా ధర్మగ పితా స్వర్గగ, పితా ధర్మగ పితా స్వర్గగ, పితా హి పరమం తపగ, పితా హి పరమం తపగ. పితరి ప్రీతి మాపన్నే, పితరి ప్రీతి మాపన్నే సర్వాగ ప్రియంతి దేవతాగ, సర్వాగ ప్రియంతి దేవతాగ. అందుకని తీర్మానం చేశా. ఇప్పుడు అన్ని వేదాలు ఇదే చెప్తున్నాయి. తండ్రే ధర్మం, తండ్రే స్వర్గం, తండ్రే పరమ తపస్సు. తండ్రి ఆనందిస్తే సమస్త దేవతలు ఆనందించినట్లు అవుతుంది. తండ్రి కటువుగా మాట్లాడితే అవి బిడ్డలకు ఆశీస్సులు అవుతాయి. తండ్రి ప్రేమగా కొడుకును అభినందిస్తే పుత్రుడికి సర్వపాప ప్రాయశ్చిత్తం జరిగినట్లు అవుతుంది. తొడిమ నుండి పువ్వు రాలుతుంది, చెట్టు నుండి పండు రాలుతుంది. కానీ కష్టాలు పడుతున్నా కూడా తండ్రి మాత్రం పుత్ర స్నేహాన్ని విడిచిపెట్టడు. ఇలా పుత్రుడు తండ్రిని ఎంతగా గౌరవించాలి అనే విషయాన్ని చిరకారి ఆలోచించాడు. తండ్రి కొడుకుకు ఎంత గొప్ప ఆశ్రయమో గ్రహించాడు. తర్వాత చిరకారి ఇక నేను తల్లిని గురించి ఆలోచిస్తాను అనుకొని ఇలా ఆలోచించాడు. మళ్ళీ నేను మానవుడిగా జీవించటానికి అవసరమైన పంచభౌతిక శరీరాన్ని తల్లే ఇచ్చింది కదా, కనుక బ్రతకటానికి తల్లే కారణం కదా. అగ్ని పుట్టుకకు అరణి కారణం, అలాగే బిడ్డల పుట్టుకకు తల్లే కారణం. తల్లి అరణి వంటిది. తల్లే ఆర్తులకు అందరికీ సాంత్వన చేకూరుస్తుంది. తల్లి ఉంటే దిక్కున్నట్టుగా ఉంటుంది, తల్లే లేకపోతే దిక్కు లేనట్లుగా ఉంటుంది. తల్లి దగ్గరుంటే బాధ ఉండదు. దరిద్రుడైనా కూడా అమ్మ అంటూ ఇంటికి చేరుతాడు. పుత్రపౌత్రులు కలవాడైనా, 100 సంవత్సరాలు వయస్సు కలవాడైనా తల్లి దగ్గర ఉంటే చాలు, అతడు 2 ఏళ్ల బిడ్డలాగానే ప్రవర్తిస్తాడు. కొడుకు సమర్థుడైనా, అసమర్థుడైనా, బలహీనుడైనా, బలవంతుడైనా సరే తల్లి వాడిని కాపాడుతూనే ఉంటుంది. తల్లి తప్ప మరొకరు బిడ్డలను సాకలేరు, పెంచలేరు. తల్లిని కోల్పోయినప్పుడే కొడుకు వృద్ధుడవుతాడు, దుఃఖంలో మునుగుతాడు. అప్పుడే అతనికి ప్రపంచమంతా శూన్యంగా అనిపిస్తుంది. నాస్తి మాతృ సమాచాయ, నాస్తి మాతృ సమాచాయ, నాస్తి మాతృ సమాగతి, నాస్తి మాతృ సమాగతి, నాస్తి మాతృ సమంత్రాణం, నాస్తి మాతృ సమంత్రాణం, నాస్తి మాతృ సమాప్రియ, నాస్తి మాతృ సమాప్రియ. తల్లితో సమానమైన నీడ లేదు, తల్లితో సాటి వచ్చే గతి లేదు, తల్లితో సమానమైన రక్షణ లేదు, తల్లి వంటి ప్రేమైన వస్తువు లేదు. తల్లి గర్భంలో మోస్తుంది కాబట్టి ధాత్రి అవుతుంది, జన్మనిస్తుంది కాబట్టి జనని అవుతుంది, శరీరాన్ని పోషిస్తుంది కాబట్టి అంబ అవుతుంది, వీరులుగా తీర్చిదిద్దుతుంది కాబట్టి వీరపుత్ర అని పిలువబడుతుంది. తల్లి శిశువును శుశ్రూష చేస్తుంది కాబట్టి శుశ్రువు అనబడుతుంది. తల్లియే సన్నిహిత శరీరం అయి ఉంటుంది కాబట్టి తలలో ఆలోచనలు ఉన్నంతకాలం బుద్ధిగల ఏ కొడుకు కూడా తల్లిని చంపలేడు. తల్లిదండ్రులు సత్సంతానాన్ని పొందే సమయంలో మంచివాడి పుట్టాలని కోరుకుంటాడు. తల్లిదండ్రులు ఇద్దరిలోనూ ఆ కోరిక ఉన్నా కూడా నిజానికి ఆ కోరిక తల్లిలోనే స్థిరంగా ఉంటుంది. తల్లి గర్భంలో ధరిస్తుంది కనుక ఆమెకు బిడ్డపై చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది. తండ్రి పిల్లలకు అధికారిగా మాత్రమే ఉంటాడు. పాణిగ్రహణం చేసి సహధర్మచారిణిగా అంగీకరించిన తరువాత పురుషులు ఇతర స్త్రీలతో ఆనందంగా ఉంటే అది స్త్రీల తప్పు కాదు, పురుషులదే తప్పు. స్త్రీని భరిస్తాడు కాబట్టి
పురుషుడికి భర్త అని పేరు, రక్షిస్తాడు కాబట్టి పతి అని పేరు. ఆ గుణాలు కనుక లోపిస్తే అతడు భర్త కాడు, పతి కాడు. ఇలా ఆలోచిస్తే ఏ స్త్రీ ఎప్పుడూ తప్పు చేయదు, మగవాడే తప్పు చేస్తాడు. చెడు ప్రవర్తన గల పురుషుడే మహాదోషాన్ని చేస్తాడు, కాబట్టి అతడే దోషి. స్త్రీకి భర్తయే గొప్పవాడు, భార్యకి భర్తయే పరదేవత. సర్వకార్యాలలోనూ స్త్రీ బలహీనురాలుగా ఉంటుంది, పరాధీనంగా ఉంటుంది. కనుక ఆమె నిరపరాధిని, ఆమెలో తప్పు లేదు. స్త్రీని పురుషుడే రెచ్చగొడతాడు, అందుచేత పురుషుడిదే తప్పు, అతడిదే అధర్మం. ఇలా స్త్రీ పరంగా ఆలోచిస్తే స్త్రీలో దోషము లేదు, అందుచేత నా తల్లి చంపటానికి తగినది కాదు. అంతేకాకుండా తండ్రి కన్నా తల్లికే గౌరవం ఎక్కువ. నా తల్లి ఆ స్థానంలో ఉంది. జ్ఞానం లేని పశువులు కూడా స్త్రీని తల్లిని చంపకూడదనే భావిస్తారు. తండ్రి అంటే ఒక్కటిగా చేరిన దేవతల సమూహము అంటారు. కానీ స్నేహం కారణంగా దేవతలు మానవులు కూడా గుమిగూడి తల్లిలోనే ఉంటారు అని తల్లి పరంగా ఆలోచించాడు. ఇలా పుత్రుడైనటువంటి చిరకారి ఎంతగానో ఆలోచిస్తూనే ఉన్నాడు. ఒక నిశ్చయానికి రాలేకపోయాడు. ఇంతలో చాలా కాలం గడిచిపోయింది. అంటే దినం మీదే యోచన చేస్తున్నాడు. ఇదే పని, అస్సరే ఇస్సరే, అస్సరే ఇస్సరే. తండ్రి అయినటువంటి గౌతముడు ఆశ్రమానికి వచ్చాడు, రాకుంటాడా? అప్పుడు మహాజ్ఞాని అయినటువంటి గౌతముడు కూడా తెలియకుండా తప్పు చేసిన భార్యను చంపవచ్చా చంపకూడదా అని ఆలోచనలో పడ్డాడు, బాధపడ్డాడు కూడా. దుఃఖిస్తూ తనను తాను సర్దుకున్నాడు. అడిగికి వెళ్ళాడు. అయ్యో ఈలోపు చంపేసింటాడేమో ఏమో అనుకొని వచ్చాడు. ఇక్కడ ఇంకా పుస్తకాల్లో కూర్చున్నాడు, ఎక్కడ చంపుతాడు? ఇంకా కత్తి ఎత్తకాల, ఇంకా దండికి పనుంది. వచ్చాడు. పండితుడు కనుక తేరుకొని పశ్చాత్తాపడుతూ ఇలా అనుకున్నాడు. ఇప్పుడు గౌతముడు అసలేం జరిగిందో కథను చెప్పాడు. అప్పటి వరకు ఆ కథ ఆయనకొక్కడికే తెలుసు. దానిని ఆయన తన కుమారులకు కూడా చెప్పలేదు. ఎందుకంటే అది చెప్పి వెళ్ళాడు కదా, తప్పు చేసిందని మాత్రమే చెప్పాడు. ఇప్పుడు మాత్రం బాధపడుతూ తానే నిజం చెప్పాడు. త్రిలోకాధిపతి అయినటువంటి ఆ ఇంద్రుడు విపరూపాన్ని ధరించి నా ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు నేను ఆయనకు అతిథి పూజ చేశాను, ఆదరించాను, స్వాగత సత్కారాలు చేశాను. తగిన విధంగా పూజించి సంతోషపెట్టాను. ఆయన ఆనందిస్తాడని ఆలోచిస్తూ, ఓ ప్రభు, నేను నీ ఆధీనంలో ఉన్నాను, నువ్వేం చెబితే దాన్ని చేస్తానన్నాడు. కానీ ఇంద్రుడికి విషయ సుఖాలు అనుభవించాలనే కోరిక ఎక్కువ. అందుచేత ఇక్కడ అతడు కోరుకోవడని కోరికను కోరాడు. అందువల్ల నా భార్యకు అవమానం జరిగింది. అందుచేత ఇందులో నా భార్య తప్పు లేదు కదా. ఇలా చూస్తే నా భార్య దోషి కాదు. అలాగే బాటసారిగా అతిథిగా వచ్చినటువంటి ఆ ఇంద్రుడు కూడా దోషి కాడు. ఇప్పుడు నేను చిరకారికి ఆమెను చంపమని ఆదేశించాను. అయ్యో ఏం చేసి ఉంటాడో, తప్పు చేశాను. ధర్మ విషయంలో నేను పొరపాటు పడ్డాను. తొందరపాటు నిర్ణయమే. ఎందుకంటే ఇంద్రుడు రాజు, ఇంద్రుడు అడగటంలో తప్పులేదు. భార్యది కాదు కదా, ఆమె అడగలేదు కదా. భార్యది ఎప్పటికీ తప్పు కాదు. నేనే తప్పు చేశాను. ఈ చిరకారికి చెప్పొచ్చానే ఏం చేసి ఉంటాడు. తొందరపాటు నిర్ణయమే నా తప్పుకు మూలం. మునులు ఏమరపాటుగా ఉండటం వల్లనే ఈర్ష్యాజనితమైనటువంటి ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. ఆ మాట నిజం. ఈర్ష్య నన్ను పాపమనే సముద్రంలోకి పూర్తిగా ముంచేసింది. నేను మునిగిపోయాను. అయ్యో దేవుడా, ఆమెకు భారీగా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను. ఆమె పతివ్రత, ఆమె భార్య కాబట్టి ఆమెను భరించి పోషించవలసిన బాధ్యత నాదే. అటువంటి ఆమెను నా ఏమరపాటు వల్ల వ్యసనానికి లోనై చంపమని ఆదేశించాను. ఓ దేవుడా, ఇప్పుడేం చేసేది దేవుడా? ఇప్పుడు ఈ పాపం నుండి నన్నెవరు ఉద్ధరిస్తారు? అయితే నేను ఒక మంచి చేశాను. ఈ పనిని చెయ్యమని ఉదార బుద్ధి అయినటువంటి చిరకారికి అప్పగించాను. నిజంగా వాడు ఈ రోజున నన్ను ఏ పాపం నుండి రక్షిస్తాడు, ఈ పాపం నుంచి అని నేను నమ్ముతున్నాను. వాడిక్కడే ఇంకా ఇప్పుడు ఏమేమి ఎత్తుకుంటుంటాడో వాడు. వాడికి చెప్పింది మంచిదైంది. మిగతా కొడుకులు చెప్పింటే విపరీతంగా చురుకుగా చేసి పారేసేవాళ్ళు. చిరకారిక భద్రం తే, చిరకారిక భద్రం తే,
భద్రం తే చిరకారిక, భద్రం తే చిరకారిక. యద్యద్య చిరకారిత్వం, యద్యద్య చిరకారిత్వం, తతోస్తి చిరకారికగా, తతోస్తి చిరకారికగా. యో చిరకారిక, నీకు శుభం కలుగుగాక. చిరకారిక, నీకు మేలుకు జరుగుగాక. ఈ రోజును ఈ పనిని కనుక నువ్వు ఆలస్యం చేసినట్లయితే నువ్వు నిజంగా చిరకారివే అవుతావు. ఈ రోజును నువ్వు ఆలస్యం చేసి నన్ను ఈ నీ తల్లిని నేను సముపార్జించిన తపస్సును కాపాడు. మాతృవధ అనే పాపం నుండి నిన్ను నువ్వు కాపాడుకో. నువ్వు మరీ మేధావి కాబట్టి ఆలస్యం చేయటం నీ సహజ గుణం కాబట్టి ఇంకా ఏ గ్రంథాలు చదువుతున్నావో ఏమిటో ఏం కథనో తెలియదు. మంచి కోసం ఇది ఇప్పుడు లాభం చేకూర్చుగాక. ఈ రోజున నువ్వు నిజంగా చిరకారి అవుతావు. నీ తల్లి నువ్వు పుట్టాలని చాలా కాలం పాటు కోరుకుంది. అలాగే చాలా కాలం నిన్ను గర్భంలో ధరించింది కూడా. కనుక నేడు నువ్వు నీ తల్లిని రక్షించి నీ పేరును నిలుపుకో. ఎంత బాధ కలిగినా కూడా నువ్వు ప్రతిక్రియ చేయటంలో తొందరపడవు, ఆలస్యాన్ని విడిచిపెట్టవు, నెమ్మదిగానే ఉంటావు, నాకు తెలుసు. అలాగే లేవరా, నిద్రపోకురా అంటున్నా సరే నిద్రపోతూనే ఉంటావు. కనుక నువ్వు నేను చేయరాయి పని అంటే అది చేస్తానులే అంటావు. కనుక నువ్వు ఈ రోజున నీ తల్లిదండ్రుల బాధను నిజంగా నీ పేరును చిరకారిగా సార్థకం చేసుకో. ఇలా గౌతమ మహర్షి బాధపడుతూ తన దగ్గరకు వచ్చినటువంటి చిరకారిని చూశాడు. చిరకారి తండ్రిని చూసి తీవ్రంగా దుఃఖించి ఆయుధాన్ని వదిలేసి తండ్రి పాదాలపై శిరస్సు తాకించి ఏడ్చాడు. మరో ప్రక్క నిలబడి ఉన్నటువంటి తన భార్యను చూసి ఎంతో ఆనందించాడు. ఇదేంటి ఆయుధం కూడా చేతిలో పట్టుకున్నాడే, ఆయుధం వదిలేశాడు, పాదాలు పట్టుకున్నాడు అని భార్య కూడా ఎదురుగా నేర్చుకుంది. ఆనాటి నుండి ఎంతో ప్రశాంతంగా తన ఆశ్రమంలో నివసిస్తున్నటువంటి గౌతముడు భార్యను కానీ పుత్రుడిని కానీ ఎప్పుడూ దూరం చేసుకోలేదు. ధర్మకార్యాలు చేస్తూ వారితో జీవితాన్ని గడిపాడు. ఇంకా ఎప్పుడు ఏం చెప్పలేదు చిరకారికి. ఇది చిరకారి చేసిన మంచి పని. ఎందుకంటే వీడ గ్రంథాలన్నీ చూశాడు, తర్వాత కత్తి కూడా చేసుకున్నాడు. అదే 2-3 రోజులు అయింది కత్తి చేసుకోవటం. అది కొన్ని రోజులు అంతలోపల వచ్చేసాడు కదా ఆయన. తండ్రి ఆజ్ఞాపించి వెళ్ళిన తర్వాత కూడా చిరకారి ఆయుధాన్ని పట్టుకొని అలాగే నిలబడ్డాడు. ఏం చేయటమో తెలియదు, వినంతో ఏదో ఆలోచిస్తూనే ఉన్నాడు. అందువల్లే తండ్రి మాటను పాటించలేకపోయాడు. తర్వాత గౌతముడు తిరిగి వచ్చి కుమారుణ్ణి బుద్ధిని గమనించి చేరదీశాడు. అతడి శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు. అతన్ని కౌగిలించి చిరంజీవి అని జీవించాడు. అప్పుడు చిరకారి నన్ను ఎందుకండి దీవిస్తున్నారు అని అడిగాడు. అంటే అది కూడా ఇంకా దానికి పుస్తకాలు చూస్తాడు. ఇక తర్వాత గౌతముడు చిరకారితో ఇలా అన్నాడు, ఏమయ్యా ఇది చిరకారిక భద్రం తే, చిరకారిక భద్రం తే, చిరకారీ చిరం భవ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.